బ్రహ్మదేవుడు వచ్చాడు, అమ్మా కంగారు పడకు, ఇక్కడి నుంచి నీ పేరు కాళి కాదు, నీ పేరు గౌరీ ఇది అబ్రవీత్. ఈ సింహం ఉంది చూసావా, నీకు వాహనమవుతుంది అంటుండగా ఇంద్రుడు పరిగెత్తుకొచ్చి, ఈ నల్లపిల్లవారి స్వామి చాలా అందంగా ఉంది అన్నట్ట. కంగారు పడకండి, దృష్టి పెట్టలే చెప్పాడు. అలాగా ఈ అమ్మాయి నాకు చెల్లెలు, రాక్షస సంహారానికి ఈవిని వినియోగించుకుంటాను నేను. అమ్మా నువ్వు వచ్చి మా వింధ్యపర్వతాల్లో ఉండమ్మా, నీ పేరు వింధ్యవాసిని. అమ్మా లలితా సహస్రం పూజలు చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు ఎప్పుడైనా ఈ గాథ విన్నారో లేదో చూసుకోండి అమ్మా. కొంచెం వింధ్యవాసిని పార్వతీ స్వరూపం, అలాగా కాళిక ఆ స్వరూపమే వింధ్యవాసిని, సింహము అందుకని వాహనము. అలాగా ఇంద్రుడు చేయడానికి పట్టుకెళ్ళలేదు ఊర్వశిని. ఇంటికి తీసుకెళ్ళి, అమ్మా నీలాంటి గొప్ప దానివి సేవకురాలిగా ఉండకూడదమ్మా, ఓ పని చెయ్యి. ఇంద్రుడు ఉన్నాడు నాకు దాకా స్నేహితుడు, మహానుభావుడు, అతని రథంలో కూర్చోమ్మా ఇప్పుడు కూడా నువ్వు. అతని రథంలో ఉండి నీకు ఏ భోగాలు కావాలంటే ఆ భోగాలన్నీ అనుభవిస్తుండు, అన్నీ నేను ఇస్తా అన్నాడు. అందుకని సూర్యరథంలో ఏకచక్రము 7 గుర్రములు అనూరుడు ఉన్నారు కదా, ఆ రథం లోపల సామాన్లు పెట్టుకునే చోటు ఉంటుంది. దానంతటికీ అధికారినిగా ఆంగ్ల పరిభాషలో సూపర్వైజర్ అంటే సూపర్విజన్, అది ఇంద్రుడి సూపర్విజన్ అనమాట. అందుకని అలాంటి ఊర్వశి సూర్యరథంలో కూర్చుని మాఘమాసంలో ప్రత్యేకించి కిందకి దిగి వస్తుంటుంది. ఎవళ్ళైతే మాఘమాసంలో స్నానాలు చేస్తుంటారో వాళ్ళకి ఇంటిలో ఉన్నటువంటి బాధలు ఏవైనా కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఇలా ఏమున్నా సరే అన్నీ పోతాయని మనకి తంత్రశాస్త్రం చెప్తోంది, అధర్వణ వేదం కూడా చెప్తోంది. అందుకని ఊర్వశి ఘనత, అందుకనే ఆ ఊర్వశి స్వరూపమే సూర్యకాంతిలో. అందుకనే ఈ కిరణం బాగుంటుంది, ఈ కిరణం బాగుండదు అనలేరు మీరు. ప్రతి కిరణానికి దానికో ప్రత్యేకత, దానికో అందం ఉంటుంది. దాని పేరు ఏమన్నారు తెలిసిన, లావణ్యము అన్నారు. లావణ్యం అంటే ఉప్పు కణము లోపల ఈ కణంలో ఉపదనం ఉంది, ఇక్కడ లేదని చెప్పడానికి వీలు లేదు. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా లావణ్యం. అంటే ఏ క్షణంలో కొత్తగా చూస్తే అదటు కొత్త రుచి వస్తుందట, కొత్త అందం వస్తుందట, దాన్ని లావణ్యము అన్నారు. రామణీయ కథ.